హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్. ఈరోజు నేను చేస్తున్న డిష్ వచ్చేసి చికెన్ పెప్పర్ ఫ్రై అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ వచ్చేసి మసాలా కారం, 1 స్పూన్ పచ్చి కారం యాడ్ చేశానండి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా బాగా కలపెట్టుకోవాలండి. 3 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసి చికెన్కి బాగా పట్టేలాగా కలిపి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ పెప్పర్ ఫ్రై కోసం ఒక పౌడర్ని తయారు చేసుకుందామండి. ముందుగా దీనికోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, చిన్న సినమన్ స్టిక్, 3 యాలకులు, స్టార్ ఫ్లవర్ 1, లవంగాలు ఒక 7-8 తీసుకొని ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ని, ఒక 2 టమాటోస్ అండ్ ఒక 4 పచ్చిమిరపకాయలని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కడాయిలో 4 గరిటెల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. బ్రౌన్ రంగుకి వచ్చిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. ఒక 15 మినిట్స్ పాటు చికెన్ని మధ్యలో కలపెట్టుకుంటూ ఉడకనివ్వాలి. చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది. మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయమండి. ఆ వాటర్తోనే చికెన్ అంతా మనకి ఉడికిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేస్తే వాటిలో ఉన్న వాటర్ కూడా మనకి చికెన్ ఉడకడానికి ఉపయోగపడుతుంది. చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేయాలి. ఆ మసాలా పౌడర్ చికెన్కి బాగా పట్టేలా మంచిగా కలపెట్టాలి. ఆల్మోస్ట్ మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ చికెన్ని ఫ్రై చేసుకుంటే డ్రైగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ చికెన్ పెప్పర్ ఫ్రైకి కాంబినేషన్గా రసం పెట్టానండి. నా పిల్లలైతే ఈ చికెన్ ఫ్రైతోనే రైస్ తినేస్తారు. నేనైతే నా లంచ్ని ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అండ్ రసంతో ఎంజాయ్ చేసేసాను. ఒకసారి ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. చికెన్ని 2 అవర్స్ ముందుగా మ్యాగ్నేట్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉందండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ పర్ఫెక్ట్గా పట్టాయి. ఒకసారి సేమ్ కొలతలతో ట్రై చేయండి. కిడ్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.